వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ పారుపాటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లా మండలం కాట్రపల్లి గ్రామంలో దుర్గామాత విగ్రహానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్యాల వెంకన్న, విక్టరీ యూత్ క్లబ్ అధ్యక్షులు గిర్కా సురేష్, ఉపాధ్యక్షులు పిండిపోలు భిక్షపతి, యూత్ సభ్యులు గండ్లపల్లి మధు, అశోక్, సంపత్, ప్రసాద్ కుమార్, రఘుపతి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అధినేత పారుపాటి శ్రీనివాస్ రెడ్డి గారికి మా విక్టరీ సభ్యు తరపున ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా గ్రామంలో ఎస్ఆర్ గ్రూప్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలు జరిపించారు. ఆయన ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. ఇలా వారికి అన్నదండలుగా ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు. కావున మా తరపున, మా గ్రామం తరపున, మా విక్టరీ సభ్యు తరపున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు ఇలాంటి ప్రజాసేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ రాయపర్తి మండలంలో దూసుకెళ్తున్నందుకు మాకు చాలా సంతోషకర విషయం. ఇది మా కాట్రపల్లికి 4 సార్లు రావడం కూడా ఇది ఒక మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇవాళ మా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గమాత కోసం 15,000 రూపాయలు చందాగా ఇవ్వడం జరిగినది. దానికి మేము సంతోషపడుతున్నాం. కాట్రపల్లి యూత్ కాంగ్రెస్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కృతజ్ఞత. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారంగా ఇవాళ కాట్రపల్లి గ్రామానికి చిట్యాల వెంకన్న గారి ఆధ్వర్యంలో, యూత్ ఆధ్వర్యంలో, గ్రామస్తుల అందరి ఆధ్వర్యంలో ఇక దుర్గమాత విగ్రహ ప్రతిష్టాపన కోసం 15,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇలా కొండూరులో కూడా చేయడం జరిగింది. దాంట్లో కూడా మన కొన్ని గ్రామాలలో మన రాయపర్తి మనలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారైంది. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నిరుపేద కుటుంబాలు ఏడున్నా గుర్తించేది మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషనే. అలాంటి ఫౌండేషన్ ద్వారా చాలా నిరుపేద కుటుంబాలు ఆర్థిక సాయం చేయడం కానీ, ఇల్లులు కట్టడం కానీ, లేకపోతే మొన్న వినాయక చవితి విగ్రహాలకు కూడా దాతలుగా ఇవ్వడం కానీ అలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎస్సీ కాలనీకి మన రాయపర్తిలో ఎస్సీ కాలనీ అమ్మాయికి కూడా ఇల్లు కట్టించి ఆదుకున్న ఘనత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సార్. అందులో భాగంగా కొన్ని వాట్సాప్ గ్రూపుల వల్ల మా మీద అలిగేషన్ జరిగినాయి. ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి సార్ అప్కమింగ్ ఎమ్మెల్యే అని వచ్చింది. ఆ గ్రూపులతో మాకు సంబంధం లేదు. ఆల్రెడీ సార్కు రాజకీయ పరంగా ఎలాంటి దృష్టి లేదు. నిరుపేద కుటుంబాలు కానీ పార్టీలకు అతీతంగా ఏడుంటే వాళ్ళ సాయం చేయడమే మా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశాలు కానీ, అప్కమింగ్ భవిష్యత్తులో ఎమ్మెల్యేగా రావాలని కూడా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేగా వస్తాడు. కానీ ఎమ్మెల్యేగా రావాలనే ఆలోచన ఆయనకు లేదు. పేదలకు సాయం చేయడమే. ఏ పార్టీతో సంబంధం లేదు మనకు. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీతో సంబంధం లేకుండా సహాయ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంకా కూడా చేస్తాం. అందులో భాగంగా సురేంద్ర రాథోడ్ గారు జడ్పీటీసీగా వస్తారని కూడా గ్రూప్ వస్తుంది. జడ్పీటీసీ కానీ ఏది కానీ మాకు ఏదైనా వస్తే వాట్సాప్ గ్రూప్లో ఏదైనా వస్తే మేము ఆ రాజకీయాల్లో రాదలుచుకోలే, ఫర్దర్గా కూడా రాలేము కూడా అని చెప్తున్నా. ఏదైనా వచ్చేది ఉంటే మేమే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు చెప్పదలుచుకున్నాం. ఇదొకటి కొంచెం మీరు ఆలోచించండి. సోషల్ మీడియా విలేకరులకు కూడా చెప్తున్నాను. నేను అందరికీ సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు రుమార్సులను మీరు పట్టించుకోకండి. మేము రాజకీయంగా రాదలుచుకోలేదు. నిరుపేద కుటుంబాలకు మాత్రమే ఆదుకోవడం జరుగుతుంది. అయ్యే కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఇంకా కొనసాగిస్తాం కూడా. ప్రెస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను తెలియజేస్తున్నాను. సార్ ఎమ్మెల్యేగా రాదలుచుకోలేదు, రాలేడు కూడా. ఆయన ఏమన్నా రావాలనుకుంటే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి సార్ గారే, శ్రీనివాస్ రెడ్డి సారే చెప్తాడు. అప్పటి వరకు మీరు దయచేసి ఎవరు కూడా పట్టించుకోవద్దు ఇలాంటి రుమార్సులను కూడా. మేము ఏదంటే స్వచ్ఛంద సంస్థ ద్వారా నిరుపేద కుటుంబాలు ఇవాళ హాస్పిటల్లో పోయి కూడా మనం హన్మకొండ పోయి కూడా పరామర్శించి రావడం, వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ప్రతి కుటుంబాలను, నిరుపేద కుటుంబాలను ఆదుకునే ఘనత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా కొనసాగుతాయి, ఇంకా కొనసాగిస్తామని కూడా చెప్తున్నాం. మన కాట్రపల్లి గ్రామంలో మన చిట్యాల వెంకన్న గారి ఆధ్వర్యంలో కూడా మనకు కార్యక్రమాలు నడుస్తాయి. మీ అందరి కోఆర్డినేషన్ చేసుకొని, పార్టీతో మనకు సంబంధం లేదు. ప్రజాసేవే మనకు ముఖ్యం. మన మైలారం బిడ్డ మన శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పేది ఒకటే, ప్రజలు మనకు పార్టీలకు వీళ్ళకి అంటగట్టి మనం దూరం చేయొద్దు. అందరినీ ఏ నిరుపేద కుటుంబం అయితే ఉంటుందో వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశాలు అనేది లేవు. రాజకీయంగా రాదలుచుకోలేదు. రాజకీయంగా రావాలనుకుంటే ఆ సారే మనకు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. రాజకీయాలు అసలు రాదలుచుకునే మాటే లేదు మాకు. అలాంటి మాటలో కొంతమంది సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు తయారు చేసి అప్కమింగ్ ఎమ్మెల్యేని పెట్టారు. దానికి మాకు సంబంధం లేదు. ఏదైనా వాట్సాప్ గ్రూపులో పెట్టే ముందు నేను కానీ సారే పెడతారు తప్ప వేరే వాళ్ళతో మాకు సంబంధం లేదని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను.